హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? డ్రింకర్ సాయి ఉన్నారనమాట. కాదా? ధర్మ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన క్యారెక్టర్, హీరో చూసాం కదా ఆల్రెడీ. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు బ్రో? నేను బాగున్నాను. సో డ్రింకర్ సాయితో రాబోతున్నారు మా ఆడియన్స్ అందరికి. మీరు ఈగర్లు వెయిట్ చేస్తున్నారు డ్రింకర్ సాయి అనేది. సో ఏంటి అసలు ఈ స్టోరీ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం రా అండ్ రస్టిక్గా ఉంది స్టోరీ. అండ్ నాకు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ అవ్వగలను. ఈ సినిమా నాకు మంచి ఫౌండేషన్ అయిద్దని అనిపించింది. అందుకే నేను ఈ స్టోరీ తీసుకున్నాను. బేసిక్గా ఈ క్యారెక్టర్ చూస్తే ఫుల్ తాగడం, ఫుల్ అమ్మాయిలు ఇది ఉంటుంది కదా. సో అలాంటివన్నీ అమ్మాయిలు ఏం లేదు, ఒక అమ్మాయితోనే ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే తను ఇబ్బంది పెడతాం ఇట్లా ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కళ్ళ ప్రేమ ఒక్కొక్కలా ఉంటుంది అంటారు చూడండి, వాడి ప్రేమ అలా ఉంది. ఓకే, అంతే. సో బేస్డ్ అంటే ట్రూ స్టోరీ అన్నారు కాబట్టి మీ లైఫ్లో ఎవరిదైనా చూసారు ఇలాంటి క్యారెక్టర్ కానీ? నేను నిజంగా అసలు తాగి అట్లా అయిపోయా. నేను నా లైఫ్లో మా ఫ్రెండ్స్ అలా ఒక అతను ఉన్నాడు, కానీ మరి ఇంత కాదు. బట్ వాడు బయటకు వచ్చేసాడు దాంట్లో నుంచి. నేను చూడలేదు యాక్చువల్గా మరి ఇంత అయితే. డైరెక్టర్ చూపించారు, నేను అతనితో మాట్లాడా. వాళ్ళ కజిన్ ఆయన. అతని స్టోరీ యాక్చువల్గా ఇది. ఆ స్టోరీని ఇంప్రవైజ్ చేసి కొంచెం ఆడియన్స్ కూడా చూసేటట్టు అన్నీ చేసిన కథే డ్రింకర్ సాయి. సో మాస్ బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా? షాకేనే, మామూలు షాక్ కాదు. మనకు తెలియని ప్రపంచం కదా, మామూలు షాక్ అవ్వాలా. ఒక అతనైతే వాళ్ళ వైఫ్కి ఒకటే 10 times చెప్తున్నాడు. అవతల ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లా. యాక్చువల్లీ వీడేదో పెయిన్లో ఉన్నాడు. ఆ పెయిన్ సంథింగ్ బిజినెస్ పెయిన్లో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏదో చేశాడని చెప్పి పెయిన్లో ఉన్నాడు. నాకు ఆ కన్వర్జేషన్, వాళ్ళ వైఫ్ ఏది చెప్పినా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాగా సెన్సిటివ్ అయిపోయాడు. అతను ఒకరిని చూసా. ఇంకొక అతను అయితే అసలు జస్ట్ అలాగే చూస్తూ ఉంటాడు, తాగి చూస్తూనే ఆలోచిస్తూనే ఉంటాడు. రకరకాల బిహేవియర్స్ అన్నీ చూశాను నేను అప్పుడు. సో ఇంత అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? తాగడం కానీ లేదా బ్రేకప్స్ అయినప్పుడు కానీ ఫీల్ అవుతాయి? యాక్చువల్గా నిజంగా బ్రేకప్ అయినా లేదా ఎవరైనా మోసం చేసినా అసలు అప్పుడే తాగకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మనం. ఆ పెయిన్ ఎక్కువ అయిపోతుంది. పెయిన్ పోవడానికే తాగుతాం, కానీ అది టెంపరీగా కాకుండా పర్మనెంట్గా ఉండిపోద్ది. టెంపరీగా పోయినట్టు మనం ఫీల్ అవుతాం, పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోద్ది. అలా అనిపించింది నాకైతే. ఒక్క అడుగు ప్రభాస్ గారి గురించి. సో మీ ఫేవరెట్ హీరో అని చెప్పి అన్నారు. ప్రభాస్ అన్న అసలు అలాంటే అంటే మనిషి కాదేమో ఆయన. కారణం అంటే మనం కారణం జన్మలే, కానీ ఆయన ఇంకా అంతకు మించేమో. ఎందుకంటే ఒక ఫ్యాన్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంత హెల్ప్ రావడం అనేది చాలా అదృష్టం ఉంటే తప్పితే అది అవ్వదండి. వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు బయటికి చెప్పుకోవడం కూడా చెప్పుకోరు. సొంత తమ్ముళ్ళకే ఈ మధ్య ఆస్తుల కోసం అని వాటి కోసం తిట్టుకుంటున్నారు. అలాంటిది వాళ్ళ బావ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే, సొంత తమ్ముడు కూడా చేయనంత హెల్ప్ చేస్తున్నారండి ఈ సినిమా రిలీజ్ అవడానికి. ఇంతవరకు రావడానికి కానీ రిలీజ్ అవడానికి కానీ కారణం వాళ్ళే. సో మీరు ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, ఛత్రపతి చూశాను అన్నారు కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ప్రభాస్ గారి గురించి చెప్పండి. అండ్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ యాక్టింగ్కి, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్కి అలా అట్రాక్ట్ అవుతాం. పెద్ద కొద్ది కొంచెం మెచ్యూర్ అవుతాం. వాళ్ళ ఇన్నర్ క్యారెక్టర్ కూడా నచ్చాలి, అప్పుడు డై హార్డ్ ఫ్యాన్ అవుతాం. ఆయన ఇన్నర్ క్యారెక్టర్ ఇంకా తోపు, మామూలు తోపు కూడా కాదు. ఆయన ఫ్యాన్స్ అంటే అంత ఇష్టం. ఎప్పుడు ఆయన ఆలోచించేది ఏం చేద్దాం, క్యారెక్టర్స్ ఏం చేద్దాం, మన ఫ్యాన్స్ అదే ఆలోచిస్తూ ఉంటారు ఆయన. సో ఇంకా ఆయన గురించి ఏం చెప్తామండి. ఆయనకంత గొప్ప మనసు ఉన్న మనిషిని నేనైతే కలవలేదండి. సో ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఎప్పుడన్నా కలిసానండి. ఇక్కడ ఇదే థియేటర్లో పైన కలిసాను. అదే అందుకే చెప్తున్నాను. సో మీరు అంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇస్తే? మనం అంత పెద్ద కోరుకోకూడదు. అసలు ఆయన కనిపించినప్పుడే చిన్నప్పటి నుంచి అలా రోడ్ల మీద పోస్టర్లో సినిమాల్లో చూసిన వ్యక్తి సడన్గా చూసి ముందు చాలా టెన్షన్ ఫీల్ అయిపోయా. కానీ ఆయన చాలా ఫ్రీ చేస్తారు, చాలా ఫ్రీగా ఉంటారు. సో బాగా మీకు ఆయన మూవీస్లో బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి? నాకా ఛత్రపతి, వర్షం అండి చిన్నప్పుడు. దాని తర్వాత ఛత్రపతి, దాని తర్వాత బిల్లా, ఇంకా బాహుబలి. ఇక బాహుబలి గురించి చెప్పక్కర్లా, మీకు తెలుసు. బాహుబలి అనేది మొత్తం వరల్డ్నే షేక్ చేసింది. అసలు ఆ మూవీ మర్చిపోలేము. నేను అసలు ప్రభాస్ అన్న బాహుబలి ఓకే, కానీ అసలు ఆయన కనిపిస్తేనే చూస్తూ ఉంటా అలా. ఓకే, నేను ఇన్స్టా కూడా పెద్ద వాడిను, కానీ ఎక్కువ ప్రభాస్ అన్న చూస్తూ ఉంటా. అది. థ్యాంక్ యూ బ్రో. సో ఫైనల్గా ఆడియన్స్కి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్తారు? డ్రింకర్ సాయి అనేది ఇప్పుడు మీరు చూసే బూతులు అది చూసి ఫ్యామిలీస్తో ఇన్కంఫర్టబుల్గా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. అండ్ మేము ఒక ప్రీమియర్ షో వేసాం. ఫ్యామిలీస్ సాయి అని నన్ను వచ్చి హగ్ చేసుకున్నారు. పెద్ద ఆవిడ, నేను ఎవరో కూడా తెలీదు.
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీకు ఇన్కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి, చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఖచ్చితంగా డ్రింకర్ సాయి క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండిపోద్ది. ఒక 2-3 days అని నాకు గుర్తుంటుంది సినిమా చూసాక. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.